పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? Do you guys see the improvement in the performances? వెనక అటు నవీన్ గారు మీరు ఓకే. సో యువతకి ఒక సువర్ణ అవకాశం ఇద్దామని తెలుగు సమితి ఇప్పటి నుంచో ఆలోచిస్తుంది. సో సభా వేదిక మీదకి పావులు సత్యనారాయణ గారిని రావాల్సిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ అవర్ యూత్ చైర్ క్రాంతి, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అనూప్ గారు రండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. మీ అందరూ తెలుసా సత్యనారాయణ గారు ఈజ్ అవర్ ప్రెసిడెంట్ ఫర్ తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా, సెకండ్ ప్రెసిడెంట్. ప్లీజ్ గివ్ ఏ బిగ్ హ్యాండ్ ప్లీజ్ ఫర్ హిస్ సర్వీసెస్. సో ఇప్పుడు మేము మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే, మనం ప్రస్తుతం మనం చేసే ప్రతి పని ఏంటంటే ఈ తెలుగు సమితి కల్చరల్గా చేస్తున్నాం. కానీ వాట్ ఈస్ ద కీ ఇంపార్టెంట్ దట్ వీ కెన్ డూ ఫర్ అవర్ యూత్, అక్కడ మొదలైంది అన్వేషణ. సో తెలుగు సమితి అంటే ఊరిని వేదిక ప్రొవైడ్ చేయటమే కాదు, ఏది సాంస్కృతిక కార్యక్రమాలకనే కాకుండా మనం యువతకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తే బాగుంటుందని మేము చాలా దీర్ఘంగా ఆలోచించి ఈ సంవత్సరం కొంతమందిని అప్రోచ్ అవ్వడం జరిగింది. వీ హ్యావ్ ఎన్ ఎనార్మస్ డోనర్, బట్ ద డోనర్ సెడ్ దట్ హీ డజంట్ వాంట్ టు అనౌన్స్ హిస్ నేమ్. బట్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వాంట్ టు గివ్ ఏ బిగ్ హ్యాండ్ ఫర్ హిమ్. ప్లీజ్ మీరందరూ ఒక్కసారి చెప్పండి, తప్పట్లు కొట్టండి, చెప్తాను అసలు ఏంటనేది ప్లీజ్. మన యువత హై స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితంలో ఫస్ట్ ప్రస్థానం కాలేజ్ గ్రాడ్యుయేషన్ జరుగుతుంది. సో కాలేజ్ గ్రాడ్యుయేట్స్ అయ్యే వాళ్ళకి యుఎన్ఎల్ యుఎన్ఓలో వాళ్ళు గనక జాయిన్ అయితే తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా ఈస్ అనౌన్సింగ్ టుడే ఇట్ విల్ బి ఎ ల్యాండ్ మార్క్ ఇన్ హిస్టరీ ఆఫ్ TSN. We are going to donate $5,000 to $10,000 as a youth scholarships. That is what we are going to give back to the community. This is what ఒక స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా అడిగాను నేను. ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగితే ఒకటే మాట అన్నాడు, యూ జస్ట్ టెల్ మీ వాట్ యూ వాంట్, వాట్ ఐ కెన్ డూ ఫర్ ద కమ్యూనిటీ అని చెప్పారు. నేను ఆయన్ని మనస్ఫూర్తిగా ఒకటే అడిగా, నాకు ఏమొద్దండి, నా పర్సనల్గా నాకేం అక్కర్లేదు, మన యువతకి మీరు ఏమైనా సహాయం చేయగలిగితే ఐఎమ్ గోయింగ్ టు మేక్ హిస్ నేమ్. వారి పేరుతో పాటు తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా స్కాలర్షిప్స్ యుఎన్ఎల్ యుఎన్ఓతో అనుసంధానం అయ్యి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ దిస్ కమింగ్ ఇయర్. సో క్రాంతి, డూ యూ వాంట్ టు స్పీక్ సమ్ ఫ్యూ వర్డ్స్? ఐ నో ఇట్ విల్ బి ఎ సర్ప్రైజ్ ఫర్ క్రాంతి too. Yeah, definitely a surprise for me as well. కానీ TSN ద్వారా ఇలాగా స్కాలర్షిప్స్ ఆఫర్ చేయగలుగుతామంటే ఇట్స్ రియలీ అ ట్రెమెండస్ అచీవ్మెంట్ ఆర్గనైజేషన్స్ త్రూ. ఎందుకంటే చాలా పెద్ద పిల్లలకి మనం ఇక్కడే పుట్టి పెరిగిన పిల్లలు ఇక్కడ ఓమహాలో, it incentivizes them to not only go to college here but give back to the community. And ikkada being a part of the TSN organization too, what can we offer to them, right? So the college, going to college financially is a very big commitment for parents for sure. But TSN dwara if memento konta that we can support them for their future, their education is just truly a milestone, and truly blessed that I get to be a part of this with the TSN organization here as well. But any kind of ideas and ilaga inka మేము కొత్త ఐడియాస్ అండ్ యూత్కి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని we're continuously striving కొత్త ఐడియాస్తో. So please continue to be a part of the organization and we'll be here to help support you. థ్యాంక్ యూ అండి. ఆ దాతకి నిజంగా థ్యాంక్ యూ. ఎందుకంటే దట్స్ అ బిగ్గెస్ట్ థింగ్ దట్ పేరెంట్స్ feel about and think about, and that's a great thing. And especially మన స్టేట్లో ఉన్న మన యూనివర్సిటీస్కి చేయడం అనేది ఇట్స్ ఆల్సో గ్రేట్ థింగ్. సో థ్యాంక్ యూ. ఇంకొక ఆఖరి మాట అండి, వన్ మోర్ ఐటమ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ స్క్వాడ్. జస్ట్ ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. రిపాట్రియేషన్ ఆఫ్ ఎ బాడీ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరన్నా
ఎమర్జెన్సీ తెలుగు సమితి సభ్యుడు అయితే మాత్రం ఎమర్జెన్సీలో కనుక వారికైనా ఆపద వస్తే మాత్రం తెలుగు సమితి ఎప్పుడు ముందుంటుందని మీకు తెలియపరుస్తూ, రీపార్టేషన్ ఆఫ్ ద బాడీకి ఇక్కడి నుంచి ఇండియాకి బాడీ వెళ్ళాలంటే తెలుగు సమితి కొంచెం 100% సాయం చేయదు కానీ బట్ డెఫినెట్గా ముందుండి కొంత సాయం చేస్తుంది. దానికి మన సంస్థ ఒక నిధిని కూడా సమకూర్చాలని ఎప్పటి నుంచో ఆకాంక్షిస్తుంది. అది నా మనసులో ఉంది. ఐఎమ్ వెరీ క్లోజ్ టు ది తానా టీమ్ స్క్వేర్ ఆర్గనైజేషన్ దగ్గరగా ఉన్నాను. అట్ ద సేమ్ టైం నేను అనుకున్నాను వాళ్ళు చేస్తుంది మన సంస్థ ఎందుకు చేయలేదు, మన మెంబర్స్కి దట్ ఇస్ బెనిఫిట్ వాట్ వీ కెన్ గివ్ అని. ఈ ఇయర్ I have a personal goal and I also want to share with the EC meeting లోకి వెళ్ళి ప్రజెంట్ చేస్తాను. ప్లస్ at the same time I'm going to reach all the big players in the community to come and fund this cause. నా కోరిక ఏంటంటే $25,000 నుంచి $50,000 చేయాలనేది నా కోరిక అండి. దట్ ఈస్ గోయింగ్ టు బి కార్పస్ ఫండ్ ఫర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ కార్డ్ ఫర్ ద TSN. That will be good. That is going to help out Telugu Samiti of Nebraska members. అందుకే మెంబర్స్ బెనిఫిట్స్ అని ప్రతిసారి మా కమ్యూనిటీ అడగకుండా ఆల్ ద మెంబర్స్ బెనిఫిట్స్ ఇస్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ అండి. ప్లీజ్ టెల్ టు యువర్ ఫ్రెండ్స్, ఎవరైనా మెంబర్షిప్ తీసుకోకపోతే దే కెన్ కమ్ అండ్ దే కెన్ టేక్ ద మెంబర్షిప్. థ్యాంక్ యూ. బాయ్.